నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దామెర చెరువులో బోటు సర్వీసులు ప్రారంభం బోటును స్వయంగా నడుపుతూ సందడి చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీసీ అభ్యర్థిని గెలుపించుకునే సత్తా బీసీలకు ఉంది తెలంగాణ బీసీ జాగృతి స్టేట్ జనరల్ సెక్రటరీ కత్తుల సుదర్శన్ రావు దళితులను వంచిస్తున్న కేసీఆర్ సర్కార్ బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ ధ్వజం ప్రియుడితో కలిసి కుమార్తెను చంపిందని భార్యపై ఫిర్యాదు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ప్రజలకు పర్యాటక శాఖ తరపున ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుభవార్త చెప్పారు వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం స్థానిక దామెర చెరువులో బోటును అందుబాటులోకి తెచ్చారు ఎమ్మెల్యే బోటును ప్రారంభించి స్వయంగా నడుపుతూ సందడి చేశారు బోటు సేవలు వెంటనే అందుబాటులోకి వచ్చాయన్నారు బోటులో ఎమ్మెల్యేతో పాటు పాలకవర్గం సభ్యులు స్థానిక నాయకులు చెరువులో తిరుగుతూ పర్యవేక్షించారు మరి పట్టణానికి దామెర చెరువు ఇంతకుముందే మరి మినీ ట్యాంక్ బండ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక 80 లక్షల రూపాయలు పెట్టి మరి పోటీ ఇవ్వడం జరిగింది ఆ పోటీ ద్వారా ఈరోజు పరకాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ బతుకమ్మ దసరా పండుగ అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఉపయోగపడే విధంగా ఉన్నాయి తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీసీ అభ్యర్థిని గెలుపించుకునే సత్తా బీసీలకు ఉందని తెలంగాణ బీసీ జాగృతి స్టేట్ జనరల్ సెక్రటరీ కత్తుల సుదర్శన్ రావు అన్నారు అంబర్పేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ బీసీ జాగృతి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు చిన్నగా ప్రారంభమైన బీసీ జాగృతి నేడు రాష్ట్రమంతటా వ్యాపించిందని అన్నారు రాబోయే ఎన్నికలలో బీసీ అభ్యర్థి ఎక్కడ పోటీ చేసినా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీసీ జాగృతి అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఈరోజు తెలంగాణ బీసీ జాగృతి 7వ వార్షికోత్సవానికి 7 సంవత్సరాలైంది 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం 7 సంవత్సరాల కింద యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత యాదగిరిగుట్ట అన్నసత్రం పద్మశాలి పుణ్యక్షేత్రం అన్నక్షేత్రంలో ఈ బీసీ జాగృతి పురుడు పోసుకుంది ఇప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజింగ్ అప్పుడు మేము ఉన్నాము 5 మందిమే 5 మందితోటి ఈరోజు దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీల అంటే కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ ఒక 1500-2000 మంది తయారయ్యారు ప్రతి కాన్స్టిట్యున్సీల ప్రతి డివిజన్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలలో ఒక్కొక్క తాన మా బీసీ జాగృతి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు అక్కడ ఉన్నారు ఇప్పుడు మంచిర్యాల కరీంనగర్ నల్గొండ ఇప్పుడు సిద్దిపేట్ కొన్ని కాన్స్టిట్యున్సీలలో చాలా బలంగా ఉన్నది ఇప్పుడు మన మంచిర్యాలలో ఎమ్మెల్యేకి కూడా ట్రై చేస్తున్నాం ఇంతకుముందు ఈ స్టాప్ ఇచ్చిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఒక 5-6 రౌండ్ టేబుల్ మీటింగ్ల సమావేశాల తర్వాత
మేము ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. మనం మెయిన్ ఇక్కడ మన పార్టీ ఆఫీస్ బీసీ ఆఫీస్ మన అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి దీన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒకటే కాన్స్టిట్యున్సీ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచే మనం ఒక పెద్ద ప్రోగ్రాం చేసుకొని బీసీకి ఎవరికి వచ్చినా వాళ్ళకు మనం పని చేయాలి, వాళ్ళనే గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని అప్పటికి ఇంకెవరికి టికెట్ డిక్లేర్ కాకముందే తీసుకున్న నిర్ణయం ఇది. ఆ నిర్ణయం ప్రకారం కాలేరు వెంకటేష్ గారికి వచ్చింది. అదే ప్రోత్సాహంతో పని చేసినాం, అదే ప్రోద్బలంతో అన్నని కూడా గెలిపించడం జరిగింది. అది ఏ పార్టీ ఏది అనేది కాకుండా ఒక తాటిపై పని చేసి 6 నిమిషాలు పని చేసి మేము గెలిపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ఇస్తామంటూ దళితులను వంచిస్తుందని, ఇప్పటి వరకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ డిమాండ్ చేశారు. నర్సాపూర్ జీ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేశానని నమ్మించారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారని, పేదలకు 2 పడకల గదులు నిర్మించి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చుకోలేకపోయారని ధ్వజమెత్తారు. 68 రోజుల గడుస్తున్నా నేటికి గ్రామ సేవకుల సమస్య పరిష్కారం చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అత్యాచారాలు, మానభంగాలు, భూ కబ్జాలు వినకుంటే కేసులు పెట్టి బహుజనులను వేధిస్తున్నారని, బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు నెర రాజన్న, జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు నర్సాపూర్జీ గ్రామంలో రావడం జరిగింది. ఏవైతే ఇటీవల కాలంలో నర్సాపూర్జీలో స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏవైతే చిరల పంపిణీ కార్యక్రమంకి వచ్చి రాజమ్మ అదేవిధంగా చిలకమ్మ అనేటువంటి వ్యక్తులకు జరుగుతున్నటువంటి సమావేశం గెట్టేసి వాళ్ళని ఏవైతే మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళండి, మీకు 10 లక్షలు ఇస్తే ఏం చేస్తామని చెప్పి మాటలు మాట్లాడిందని మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, అదేవిధంగా మీకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది. అసలు మొదటిసారిగానే అసలు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వంచింది. ఇప్పటికీ ఏవైతే తెలంగాణ వచ్చి మరి బంగారు తెలంగాణ అన్నారు, ఏది మా బంగారు తెలంగాణ? ఏ ఒక్క దళితులకు కూడా మరి దళిత బంధు అనేటువంటి ఇస్తామని చెప్పిన కానీ మరి దళితుల బంధు అనేటువంటిది మరి రాష్ట్రంలో ఎవరికైనా ఇచ్చిండ్రా? కొంతమందికి ఎవరికో ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. మీరు బేషరతుగా ఎంతమందికి ఇచ్చిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే యువకుల యొక్క పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది, ఏవైతే బహుజనుల యొక్క పరిస్థితి అతి దారుణంగా ఉంది, దళిత మహిళల పైన మరి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, గిరిజన మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఏవైతే మీ పరిస్థితి అట్లే ఉంది, ఏవైతే మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మీ మంత్రులు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఏవైతే 1300 పైన ఉన్నటువంటి అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమంలో వాళ్లకు వచ్చి కన్నటువంటి కళలు నీరుగార విధంగా మరి జరుగుతున్నది. గతంలో తొలి దశ తెలంగాణ ఉద్యమం కానీ మలి దశ తెలంగాణ ఉద్యమం కానీ కన్నటువంటి కళలు మరి బంగారు తెలంగాణ కాదు, ఇది బాగా దారుణమైనటువంటి హీనమైన పరిస్థితి ఉంది. దీనికి వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు, మీకు ఎప్పుడు ఏ సమయం ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా ఏవైతే వచ్చేటువంటి బహుజన రాజ్యంలో ఖచ్చితంగా బహుజనులందరికీ కూడా సమమైనటువంటి న్యాయం జరుగుతాయి, సామాజిక న్యాయం జరుగుతాయి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. తన భార్య ఆమె ప్రియుడు కలిసి తన కుమార్తెను చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఓ తండ్రి పల్నాడు జిల్లా నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే క్రోసూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన సోమరోతు ప్రసాద్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరుకు చెందిన ధనలక్ష్మికి 2011లో వివాహం జరిగింది. వీరికి నవ్యశ్రీ అనే 4 ఏళ్ల పాప ఉంది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అదే సమయంలో బయ్యారం గ్రామానికి చెందిన మట్టా పిచ్చయ్యతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడడంతో భర్తకు దూరమైంది. గణపవరంలోని వేలూరు డొంకలో ఉంటున్న ధనలక్ష్మి ఆమె ప్రియుడు తన పాపను చంపారని అందిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తండ్రికి అప్పగించారు.
డాక్టర్ చేయాలి ఏం జరిగింది కారణం అనేది వాళ్ళు ఇవ్వాలి. ఎవరైతే అనుమానం చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అన్నీ ఇవ్వండి. చేస్తున్నారు సార్. మీరు చేస్తారు, నాకే పాపం పుణ్యం తెలియదు సార్. మీరు ఏం చేస్తారో నాకు ఇష్టమే, కానీ నేనైతే పిల్లని ఏం చేయలేదు. నా బిడ్డని నేను చేసుకుంటాను సార్. ఏం చేసుకుంటాను. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైవరం గ్రామం క్రోసూరు మండలానికి చెందిన సోమారౌతు ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి నాదెండ్ల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు సారాంశం ప్రకారం రోమావతు నవ్యశ్రీ అని 4 సంవత్సరాల బాలిక మృతి చెందిందని, ఈ మృతిపై తన భార్య మీద మరియు వేరే కొంతమంది మీద అనుమానం ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఏదైనా మృతి ఎలా జరిగింది అనేది తదుపరి దర్యాప్తులోను పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలియాల్సి ఉన్నది. దీని మీద అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సబ్జీ మండికి చెందిన జై కిషన్ గంగపుత్ర గుండె నొప్పితో ఆసుపత్రికి చేరారు. చికిత్స పేరుతో సుమారు 16 లక్షల రూపాయలు తీసుకున్న నిర్వాహకులు సరైన వైద్య చికిత్స అందించకపోవడంతో ఆయన మరణించారని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు స్పందించి వెంటనే ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పుడు వచ్చే డాక్టర్లు స్పందించారు. అప్పుడు క్రిటికల్ అయింది. అప్పుడు మనుషులు చూస్తుంటారు, నర్సులు చూస్తుంటే మా బావ ఇట్లుంటే అన్న మీకు చేయలేదు. ఒక్క నిమిషం జరిపోద్దు. వెంటిలేషన్ పైన ఉన్నాడు. ఇట్లా అన్ని ఉన్నాము. బెస్ట్ అన్ని ఉన్నాము. వేస్తున్నా అనుకోలేదు. మేము 3 గంటలకు మేము ఇన్ఫార్మ్ చేస్తే అయ్యుండి ఆయన రాలేదు. పోలీస్ మెన్ మాత్రం 10 మంది వచ్చి మహేష్ భర్తను రాకపోతే ఇంకో కాలు కూడా కొడతాడు. ముసలాడా ఆల్రెడీ ఒక కాలు ఇంకో కాలు కూడా ఉండదు. దొరుకుతాను అంత గడ్డలిడికిరా. తిరుపతి జిల్లా రేణిగుంటలో తమిళనాడుకు చెందిన సుజుకి స్విఫ్ట్ వాహనంలో అయ్యప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కనే వాహనం నిలిపి లోపల తాళాలు వేసుకుని వెనుక సీటులో మృతి చెందాడు. వాహనంలో ఏసీ ఆన్ చేసి రోడ్డు పక్కన కాసేపు కలియదిరిగాడని స్థానికులు చెప్తున్నారు. చెదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల పక్కనే ఉన్న రేణిగుంట తిరుపతి మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని తిరుపతిలోని సప్తగిరి నగర్ మంగళంనకు చెందిన అయ్యప్పగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని పరిశీలించారు. రేణిగుంట మండలం గాజుల మన్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 8వ అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గతులను నివారించే పరాశక్తి ఆ దుర్గాదేవిని కళ్ళారా చూడడానికి భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా నారాపల్లిలో రాయల్ బావర్చి యజమాని మహమ్మద్ అఫ్జల్ రబ్బానీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని దానాల్లోనూ రక్తదానం గొప్పదని, రక్తం దొరక్క దేశంలో చాలా మంది మరణిస్తున్నారని అన్నారు. మహమ్మద్ రబ్బానీ సామాజిక బాధ్యతగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బ్లడ్ సెంటర్ వాళ్ళు నారపల్లిలో రాయల్ బావర్చి అనే వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది.
ఇందులో చాలామంది హైవే నుంచి వెళ్ళే వాళ్ళు, ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి యువకులు వాళ్ళందరూ వచ్చేసి ఈడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. క్యాంప్లో చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళ పాల్గొనడం జరిగిన వాళ్ళ దాంట్లో ఇప్పుడు పెద్ద ఎత్తున అన్నగారు చాలా సహకరించారు. రాయల్ బబర్చి ఓనరు మా ముస్తాక్ గారు, అఫ్జల్ రబ్బానీ గారు, మళ్ళా ఈడ క్యూర్ హాస్పిటల్ ఓనరు రంధీర్ రెడ్డి గారు, బాలరాజన్న గారు, అక్బర్ గారు, షబ్బీర్ గారు వీళ్ళందరూ దీనికి సహకరించి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కృతజ్ఞత. మన బావర్చి హోటల్ ఆధ్వర్యంలో రాయల్ బావర్చి హోటల్ నారపల్లి మెయిన్ రోడ్ ఉన్నది. ఈ బావర్చి హోటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బ్లడ్ డొనేషన్ సెంటర్ క్యాంప్ వాళ్ళు మన బావర్చి హోటల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఈ యొక్క క్యాంప్కి చాలామంది యువకులు తరలి వస్తున్నారు. చాలామంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వస్తున్నారు. చాలామంది బ్లడ్ డొనేషన్ చేసి వెళ్ళారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరము వచ్చే ప్రతి 2 అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడం తమ హాస్పిటల్ లక్ష్యమని మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం నారాపల్లిలోని క్యూర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రణధీర్ రెడ్డి అన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్లతో అన్ని వసతులతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. నారాపల్లి పరిసర ప్రాంతాలలో అకస్మాత్తుగా మరణించిన నిరుపేదల కుటుంబాలకు 5,000 రూపాయల వంతున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డాక్టర్ గారు వచ్చా ఫిజియోథెరపిస్ట్ ఫోటోషూట్ మొత్తం అయిపోతుంది. ఫోటోలను తెప్పిస్తున్నాను. మీకు అర్థమైనా సార్? కింద సార్ కంటే డిశ్చార్జ్ అవుతారంట. కింద సార్కి ఫుల్ తీసి సారీ పట్టించుకోలేదు. డ్రెస్సింగ్ నీట్గా చేయించుకోండి. మెయింటైన్ చేయాలి. నా పేరు రణధీర్ రెడ్డి, క్యూర్ హాస్పిటల్ ఎండీని. మన మెడికల్ ఆఫీసర్గా, మెడికల్ డైరెక్టర్గా డాక్టర్ వినయ్ కుమార్ గౌడ్, డాక్టర్ సిరిచందన రెడ్డి జనరల్ ఫిజిషియను, తర్వాత డాక్టర్ సుష్మిత గైనిక్ అండ్ డాక్టర్ ఆర్థో సుధీర్ సార్, డాక్టర్ ఆర్థో శ్రీధర్ సార్ అండ్ న్యూరో సర్జన్ శ్యామ్, డాక్టర్ ఆర్థో సుధీర్ సార్, డాక్టర్ ఆర్థో సుధీర్ సార్, డాక్టర్ ఆర్థో శ్రీధర్ సార్, డాక్టర్ ఆర్థో న్యూరో సర్జన్ శ్యామ్ సార్ అండ్ నిహారిక రెడ్డి ఎంబీబీఎస్, తర్వాత తమీమ్ ఎంబీబీఎస్, చైతన్య ఎంబీబీఎస్. వీళ్ళందరూ మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య సేవలు అనగా ఓపీ ఉచితంగా ఉంటుంది మన హాస్పిటల్లో. మరియు మన హాస్పిటల్లో ప్రతిదీ సర్జరీ అతి తక్కువ ఖర్చుతో చేయబడును. తర్వాత
కొద్ది చనిపోయిన కుటుంబాలు బయట ఏదైతే ఉదాహరణ విలేజ్లో గ్రామంలో ఒక్కొక్కరు చనిపోయిన కుటుంబాలకు మేము ఒక ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దామెర చెరువులో బోటు సర్వీసులు ప్రారంభం. బోటును స్వయంగా నడుపుతూ సందడి చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. బీసీ అభ్యర్థిని గెలిపించుకునే సత్తా బీసీలకు ఉంది. తెలంగాణ బీసీ జాగృతి స్టేట్ జనరల్ సెక్రటరీ కత్తుల సుదర్శన్ రావు. దళితులను వంచిస్తున్న కేసీఆర్ సర్కార్. బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ ధ్వజం. ప్రియుడితో కలిసి కుమార్తెను చంపిందని భార్యపై ఫిర్యాదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.